కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము నిరాశ, హోప్లెస్నెస్. ఏలియా మరణాపేక్ష గలవాడై ఒక బదరీ వృక్షము క్రింద నిద్రించుచుండెను. ఎలైజా with the desire to die laid down under a tree. ఏలియాకు మరణాపేక్ష ఎందుకు కలిగింది? నిరాశ. ఏలియా ఏమైనా సామాన్యుడా? ఏలియా ఎంతో గొప్ప దైవజనునిగా ఉన్నాడు. ఏలియా ప్రవక్తగా ఉన్నాడు. ఆత్మలో బలవంతునిగా ఉన్నాడు. విశ్వాస యోధునిగా ఉన్నాడు. దేవుని స్వరాన్ని వినే అనుభవం కలిగినటువంటి వానిగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థించేవానిగా ఉన్నాడు. దేవుని మాట ప్రకారం చేసే దేవుని పరిచారకునిగా ఉన్నాడు. అంత దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధం కలిగినటువంటి ఏలియా చూచారా, మరణాపేక్ష గలవాడై ఇక ఈ ప్రాణం పోతే నాకు మంచిది, నేను మరణిస్తే నాకు మంచిది అన్నంతగా నిరాశకు గురయ్యాడు. బైబిల్ గ్రంథం, బైబిల్లోని మాటలు ఎంత నిరాశలో ఉన్నటువంటి మనుష్యునికైనా నూతనమైనటువంటి ఆశను పుట్టిస్తాయి. నేడు భూలోకంలో మన చుట్టూ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను గమనించినట్లయితే ఎంతమంది మనుష్యులు మరణాపేక్ష కలిగినటువంటి వారిగా ఉన్నారు. కారణం నిరాశ. తాము ఆశించిన దాన్ని పొందలేకపోవటం వలన పరీక్షల్లో విఫలమైనటువంటి విద్యార్థులు, పరీక్షలో ఉత్తీర్ణులం కాలేకపోయినామే, జయం పొందలేకపోయినామే, చదువుల్లో ముందుకు సాగలేకపోతున్నామే అన్నటువంటి కారణాన్ని బట్టి మరణాపేక్ష కలిగి ఉండుట, ఏ మార్గంలో ప్రాణాలు తీసుకుందాం అని చూచుట, యోచించుట, ఆలోచించుట మనం చూస్తూ ఉన్నాం. అలాగనే కుటుంబ జీవితంలో మనం చూస్తున్నట్లయితే భార్యాభర్తల మధ్య కలిగినటువంటి ఘర్షణలకు, క్షణికమైనటువంటి కోపతాపాలకు, వాగ్వివాదాలకు లోనై కుటుంబంలో ఉన్నటువంటి భార్య లేక భర్త మరణాపేక్ష కలిగినటువంటి వారిగా ఉన్నారు. యవన ప్రాయంలో ఉన్నటువంటి నిరుద్యోగులు జీవనోపాధి లేక, చేయడానికి పని లేక, తినడానికి ఆహారం లేక, తలదాచుకొనడానికి నీడ లేక, అవమానాల గుండా వెళుతూ, భయం గుండా వెళుతూ, నిరాశలో, నిస్పృహలో మరణాపేక్ష కలిగినటువంటి వారిగా ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని చూస్తే తమ జీవితం అంతా కష్టపడి, చెమటోడ్చి, కష్టపడి సంపాదించినటువంటి ధనంతో, డబ్బుతో, ద్రవ్యంతో పిల్లల్ని పెంచి పెద్ద చేసి, చక్కగా ఉద్యోగస్తులను చేసి, వివాహితులను చేసి, కుటుంబీకులను చేసిన తర్వాత వృద్ధాప్యంలోనికి వచ్చినటువంటి తల్లిదండ్రులను బిడ్డలు నిర్లక్ష్యపరిచేవారిగా, ప్రేమించినటువంటి వారిగా, ఘనపరచినటువంటి వారిగా, లక్ష్య పెట్టనటువంటి వారిగా, తమ గృహాల నుంచి, తమ జీవితాల్లో నుంచి వెలుపలికి వారిని త్రోసివేయటను బట్టి చాలామంది వృద్ధులు
వృద్ధాశ్రమాల్లో, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉంటున్నారు. అట్లా మనం ఏ వయస్సులో ఉన్నటువంటి మనుషుల్ని చూసినా వయ తారతమ్యాలు లేకుండా చాలామంది మనుష్యులు మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు నిరాశకు గురవుతున్నారు. నీవెట్టి నిరాశలో ఉన్నా, నీవెట్టి బలహీనతలో ఉన్నా, నీవెట్టి బంధకంలో ఉన్నా ఎన్నడూ కూడా ప్రాణం తీసుకునే ప్రయత్నం చేయకూడదు. ఆత్మహత్య ఎంతో దేవుని దృష్టిలో పాపము. ఒక మనుష్యుని చంపుట, హింసించుట ఎంత పాపమో, ఆత్మహత్య చేసుకుని, సూయిసైడ్ చేసుకుని మరణించుట కూడా దేవుని దృష్టిలో అంతే అపరాధం. కాబట్టి నువ్వెంత కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, నిరాశలో ఉన్నా, యేసుక్రీస్తు దగ్గర నీకు నిరీక్షణ ఉన్నది, ఆశ ఉన్నది. నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, మరణాపేక్షలో ఉన్నావా, నష్టంలో ఉన్నావా, సమస్తం కోల్పోయిన వానిగా ఉన్నావా, గురి గమ్యం లేనటువంటి వానిగా ఉన్నావా, ఆకలితో ఉన్నావా, దప్పికతో ఉన్నావా, నిరాశ్రయంగా ఉన్నావా, అందరి చేత తృణీకరించబడిన వానిగా, విసర్జింపబడినటువంటి వానిగా ఉన్నావా, ఒంటరిగా ఉన్నావా, అనాథగా ఉన్నావా, భర్త చేత మోసగించబడ్డావా, భార్య చేత ద్రోహానికి గురయ్యావా, కన్నబిడ్డలే నిన్ను అవమానపరిచి గృహంలో నుంచి నెట్టివేశారా, కట్టుబట్టలతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయినావా, తలదాచుకోనడానికి చెట్టు నీడ కూడా లేదా, నిరాశలో ఉన్నావా? ఇది నీ ఒక్కడికే సంబంధించింది కాదు, ఇది నీ ఒక్కడికే సంభవించింది కాదు, ఇది నీ ఒక్కటికే సంభవించింది కాదు. నీలాగా, నీవలే అనేకులు నిరాశలో ఉన్నారు. నీవు నిరాశల గుండా వెళుతున్నప్పుడు, నిస్పృహ గుండా వెళుతున్నప్పుడు, కష్టం గుండా వెళుతున్నప్పుడు, కన్నీటి గుండా వెళుతున్నప్పుడు, ఆకలి గుండా వెళుతున్నప్పుడు, దప్పిక గుండా వెళుతున్నప్పుడు, లేమి గుండా వెళుతున్నప్పుడు, యేసుక్రీస్తు అను దేవుడు నీకున్నాడు అన్న సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోనాలి. మరణం తట్టు పరిగెట్టకూడదు. మనం జీవం కలిగి ఉండాలని, ఆ జీవం సమృద్ధిగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని దేవుడు మన మేలు కొరకు మనల్ని సృజించాడు. నీవు నీ తల్లి గర్భమందు రూపు పొందక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఈవెన్ యు ఆర్ ఫార్మ్డ్ ఇన్ యువర్ మదర్స్ వూమ్, ఐ న్యూ యూ. ప్రవక్త అయినటువంటి ఎర్మియాతో దేవుడు చెప్తున్నాడు, నీ తల్లి గర్భమందు నీవు రూపు పొందక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. చూచారా? ఏలియా ఏమన్నా, ఇర్మియా ఏమన్నా విశ్వాసం లేనివానిగా ఉన్నాడా? ప్రార్థన లేనివానిగా ఉన్నాడా? నా కన్నులు జలమయముగానో, నా తల కన్నీటి ఊటగానో ఉన్నది. ఇర్మియా ఎంత గొప్ప ప్రార్థనాపరునిగా ఉన్నాడు, ఎంత గొప్ప ప్రవక్తగా ఉన్నాడు, ఎంత గొప్ప దైవజనునిగా ఉన్నాడు. ఏలియా ఎటువంటి ఆత్మతో కలిగి ఉన్నాడో ఇర్మియా కూడా అటువంటి ఆత్మే కలిగి ఉన్నాడు. రోషం కలిగి, పరాక్రమం కలిగి, పౌరుషం కలిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసినటువంటి దైవజనులు వీరంతా. వీరికి కష్టాలు కలగలేదా, నష్టాలు కలగలేదా, కీడు కలగలేదా, అపాయం కలగలేదా, ప్రమాదం కలగలేదా, నిరాశ కలగలేదా? నిరాశ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు ఏలియా వంటి గొప్ప దైవజనుడు కూడా ఇక నేను మరణిస్తే చాలు, నా ప్రాణం తీయడానికి యెజబెలు నన్ను తరుముచి ఉన్నది, రేపు ఈ సమయానికి నీ ప్రాణము నీలో ఉండదు అని చెప్పి బెదిరింపులు, ప్రవక్త అయినటువంటి ఏలియా యొద్దకు బెదిరింపులు పంపింది యెజబెల్. ఆ దేశంలో రాజు యొక్క భార్యగా ఉన్నటువంటి యెజబెలు, ఆహాబు యొక్క భార్యగా ఉన్నటువంటి యెజబెలు దైవజనునికి వర్తమానం పంపించింది. నా ప్రవక్తలను 400 మందిని నీవు కర్మేలు కొండ మీద వధించావు కదా, రేపు ఈ సమయానికి
నీ ప్రాణాన్ని నేను తీయకపోతే నేను యెజబెల్ని కాదు అని భయపెడుతూ, కలవరానికి, అధైర్యానికి, నిరాశకు, నిస్పృహకు గురి చేస్తూ ఏలియా వద్దకు వర్తమానం వచ్చింది. అటువంటి పరిస్థితిలో ప్రాణ భయం వలన, నిరాశ వలన, నిస్పృహ వలన ఇక నేను మరణిస్తే చాలు అని దైవజనుడైనటువంటి ఏలియా మరణ భయంతో జీవితం మీద విసిగిపోయినాడు. చూచారా, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి దైవజనుడు, పాత నిబంధన కాలానికి సంబంధించినటువంటి దైవజనుడైనప్పటికీ ఏలియాను మనం ఎక్కడ చూస్తున్నాం? మరలా క్రొత్త నిబంధన గ్రంథంలో. పాత నిబంధన గ్రంథంలో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39 పుస్తకాలు ఉన్నాయి. ఏలియాను గురించినటువంటి ప్రస్తావన మనం ఎక్కడ చూస్తున్నాం? రాజుల గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మరలా పాత నిబంధన గ్రంథంలోని చివరి పుస్తకం అయినటువంటి మలాకీ గ్రంథంలో కూడా మనం ఏలియాను గురించినటువంటి ప్రస్తావన చూస్తున్నాం. ఏలియా వంటి ఆత్మ కలిగినటువంటి దైవజనుని దేవుడు మీ వద్దకు పంపుతాడు అని మలాకీ గ్రంథంలో ప్రవక్త ప్రవచించాడు. పాత నిబంధన గ్రంథంలో మలాకీ ప్రవక్త ప్రవచించిన తర్వాత బైబిల్ గ్రంథంలో ఇంచుమించు 5 శతాబ్దాల ఖాళీ ఏర్పడింది. 5 శతాబ్దాలు దేవుని యొక్క మాట ప్రవక్తల ద్వారా ప్రకటించబడలేదు. పాత నిబంధన గ్రంథానికి, క్రొత్త నిబంధన గ్రంథానికి మధ్యన చూచారు ఎంత వ్యవధి, ఎంత మౌనం. దేవుడు మౌనం వహించాడు, దేవుడు మాట్లాడలేదు. పాత నిబంధన గ్రంథంలో ఆయన చేసినటువంటి ఆ వాగ్దానాలన్నీ, ప్రవక్తల ద్వారా ఆయన పలికిన పలుకులన్నీ ఎక్కడ చూస్తున్నాం? నెరవేర్పు క్రొత్త నిబంధన గ్రంథంలో. పాత నిబంధన గ్రంథంలో దేవుడు చేసినటువంటి ఆ ప్రమాణాలు, ఆ వాగ్దానాల యొక్క నెరవేర్పు క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 27 అధ్యాయాలు కూడా పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలన్నింటి యొక్క నెరవేర్పు. మలాకి ప్రవచించినట్లు ఏలియా వంటి ఆత్మ కలిగినటువంటి దైవజనుని దేవుడు పంపించాడా లేదా? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిజం ఇచ్చి యోహాను యోర్దాను నదీ తీరంలో మనం చూస్తున్నాం. బాప్తిజం ఇచ్చి యోహాను ఏలియా వంటి ఆత్మ కలిగి దేవుని రాజ్యము సమీపించినది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్. రిపెంట్ అండ్ have new heart. The kingdom of God is at hand. John the Baptist preached the gospel and revealed Messiah to the children of Jacob. Matthew chapter 3. Behold, the Lamb of God that taketh away the sins of man. This is what is called preparing the way of God, preparing the way to eternity, preparing the way to joy, happiness, the way without fear, the way without death, the way without hopelessness. Behold, the Lamb of God that taketh away the sins of mankind. By believing the prophecy, by believing the word that was preached by John the Baptist, his disciples themselves followed Jesus Christ, because Jesus Christ is the Lamb of God. Once we follow the Lamb of God, Jesus Christ, what will happen? Our sins are taken away.
our sins are forgiven. Behold, the Lamb of God that taketh away the sins of mankind. The moment you start walking in the footsteps of Jesus Christ, following Jesus Christ, all your hopelessness is gone. No more hopelessness. No more thought of dying. No more thought of committing suicide. No more sorrow. No more fear. By believing in the preaching of John the Baptist, his own disciples followed Jesus Christ. Nowadays, we see so many preachers. We see so many churches. If I were to be a preacher, I do not like my disciples following another preacher, appreciating another preacher. This is what is called pride of life. But when we see John the Baptist is filled with the spirit of Elijah. John the Baptist is from heaven, come to the world with a purpose to fulfill the will of God. Not only John the Baptist, me, you, each one of the human beings created in the image of God are on this planet Earth with a will of God, with a work to accomplish. John the Baptist was sent to prepare the way of the Lord, to reveal Messiah to the Israelites. Just this one purpose. John the Baptist was sent to the earth. Did John the Baptist fulfill the will of God or not? Did John the Baptist not go through hopelessness? Did John the Baptist not gone through fear? Did John the Baptist not gone through prison? Did John the Baptist not gone through persecution? Yet John the Baptist fulfilled the will of God, the very will of God with which he was sent from heaven to the earth. What about you? Do you know the will of God for you was stay on earth? Do you know the purpose of God for your life on earth? Have you realized why you are sent from heaven to this earth? Do you have assurance that you will be received into the same glory that you have had before the beginning of the earth? We know this secret from the prayer of Jesus Christ. Just before the crucifixion of Jesus Christ, Christ the Lord, the Son of God, being God himself, he did not consider it as an unforgoable privilege to leave the glory, to leave the throne that is on a par with God, leave heaven and come to earth. Yet Christ emptied himself for the sake of the will of God, for the sake of fulfilling the purpose of God, for the sake of salvation of mankind, for preparing the way to heaven before mankind, for giving man the lost glory, for giving man the lost eternity, for giving man the lost hope, for eternal joy, for giving man victory over death. Just before crucifixion, Jesus Christ is praying to the Father. Jesus Christ was equal with God. In the beginning there was Word, and the Word was with God, and the Word was God. We are talking of the triune God, the Father, the Son, and the Holy Spirit. 3 in 1. Let us make man in our image. Let us make man in our form. The Father, the Son, and the Holy Spirit created conducive environment, created the planet Earth for making man to dwell
on this planet Earth. Even before the creation of man, Earth was created. Job, do you know who has laid the foundations for the earth? Do you know how the waters in the oceans are measured? God has many questions to Job. So long God did not appear to Job, Job was asking many questions. Job was complaining that he was unjustly punished. Job was in hopelessness. As Elijah was in hopelessness, Job was hopelessness. As Elijah was in hopelessness, John the Baptist was in hopelessness. So if you go through hopelessness, you are not the only one that are going through the path of suffering. So do not lose heart. Elijah himself, being the great servant of God, being the prophet of God, having the experience of hearing the voice of God in times of temptation. Elijah yielded to temptation and wanted to put an end to his life. It is better for me if I perish. It is better for me if I die. It is better for me if I lose my life. Why? Fear of death. Are you in fear? Are you in captivity? Are you being tormented? Are you being tortured? Are you being subject of violence? Pray for those that persecute you. Pray for those that wound you. Pray for those that come harm to you. Pray for those that ill-treat you. Pray for those that persecute you. Elijah is praying this way, Lord, it is enough. Take me. I want to die. Being the great prophet, when he was tempted with fear of death, he no longer wanted to be on earth. Rather than knowing the will of God, just Elijah was praying, Lord, it is enough. Take me. Then God answered, it is not enough yet. You have not yet accomplished all the plan that I have for you. The journey before you is much beyond your strength. You have to still accomplish great things for me. Until you accomplish all my will, I will not take you to heaven. God has greater purpose. God has greater plans. Elijah was just deciding and thinking of dying, just like his forefathers. Lord, I am not greater than any of my forefathers. Lord, I am not greater than any of my fathers. I am being tempted much. I am being made to run from pole to post. The king of Israel is after my life. His wife Jezebel is after my life. Why should I live amidst all unfavorable circumstances? These are all the questions that Elijah has. All legitimate things will become illegitimate if they take the place of prayer. God appeared to Elijah. Elijah, eat the bread, drink the water. In the wilderness, under the tree, when Elijah was running from pole to post, in the fear of death, God's gentle and calm voice is speaking to Elijah. Do you have the experience of hearing the word? Do you have experience of hearing the word of God comforting you? We do not even have time to watch our televisions, movies, videos, our research, our business, this virus, that pestilence, this pestilence, this disease, that disease, this work, that work. Who has time for hearing the word of God?
I will honor those that honor me. Because he knew my name, I will deliver him. Because Elijah knew God, God delivered Elijah. Because Elijah honored God, God honored Elijah by speaking to him. Elijah, you have not accomplished all my will. You have not accomplished all my purpose. Once you accomplish the mission that I have sent forth to you to fulfill, then I will take you to rest. Eyes have not seen, ears have not heard, nor human heart has comprehended the things that God has prepared for those that love Him. Elijah loved God. Elijah proved to the people of Israel, Israel Elohim El. O Israel, O Jerusalem, your idols are as many as the streets in Jerusalem. Moshe, the people you have brought from Israel are corrupted to the core. They have made themselves idols. They have made a calf and giving my glory to the beast, to the animal that eats grass. The people that you have brought from Israel, from bondage, from the hand of Pharaoh, from the oppression of Pharaoh, are corrupted. They have gone astray. I will send forth my fire so that they will perish, they will be consumed. Lord, have mercy. Lord, forgive them. Lord, remove my name from the book of life if you do not wish to spare Israel. This is the prayer of Moshe. Did Moshe not go through hopelessness, not go through fear, not go through lack of resources? So, if you go through fear, if you go through hopelessness, you should never resort to committing suicide. You should never resort to putting an end to your life, because the will of God is not yet accomplished in your life. Until John the Baptist fulfilled the purpose, the mission of God, John the Baptist was not received into heaven. How do we know that John Baptist is received into heaven or hell? Jesus Christ Himself says, among all the children begotten of woman, among all the men that were brought forth by women, there is no one greater than John the Baptist. He is such a great man. Yet the least person in heaven will be much greater than John the Baptist. So the people in heaven will be righteous as John the Baptist. Blessed are those that are persecuted for the sake of righteousness, because John was persecuted for the sake of righteousness. For sure he was in heaven. Who has seen heaven? Who has seen hell? Who has seen death? Who has seen disease? Who has seen pestilence? Every morning we are realizing the fragility of our body. If we do not wash our mouth for a day, if we do not wash ourselves for a day, how much stinking we will be. This is all the fragility of the body. Does this not give us wisdom that we are so fragile, we are so unworthy, that we are dust? You are dust, you are made from dust, you will return to dust. Yet it is the grace of God to turn this body of dust to immortal celestial being on a par with Jesus Christ, because of what Christ did for you and for me.
Because Christ was crucified, He became our head and we are His bride. Bride means a part of the body of Christ. Christ offered Himself as a ransom to make us a part of His body, to give us life and to fullest. How can we have life if we do not abide with Christ? You are the branches, I am the vine. No branch that is away from me will ever bear fruit. John chapter 15. Abide in me, I in you. Those that abides in me and I abide in them will bear much fruit. I have ordained you to go forth and bear much fruit. Eliza was ordained by God to bear much fruit. Eliza bear fruit. Ehezkiel was ordained by God. Ehezkiel bear much fruit. Jeremiah was ordained by God. Jeremiah bear much fruit. No weapon formed against you will ever prosper, to whom this promise was given. I will make you a pillar of bronze. I will make you a pillar of iron. I will make you a wall of bronze. The word of God gives hope. Do not fear. I will help you. I will help you with my righteous right hand. Are you in fear? Are you in hopelessness? Do not run for death. Do not think of committing suicide. God has plans for you, plans to prosper you and not to harm you. God was telling to Jeremiah, I know you are being persecuted. I know you are being ill-treated because of the word you are preaching for my sake, on my behalf. Yet if you fear these people, I will cause your heart to fear much. Do not fear. I will put my word in your mouth and you will break these people as the potter's pot. Do not fear these people. I will put my word in your mouth. You have to preach whatever I give to you. If you fear, I will make you fear and tremble more before these people. If you go forth and preach my word, I will make you a pillar of iron, a bronze of wall. ఈ జనులు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగాను ఇనుప స్తంభముగాను నేను నిన్ను చేసేదను అని ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా ఏమన్నా తక్కువ శ్రమల గుండా వెళ్ళాడా? నిరుత్సాహం గుండా వెళ్ళలేదా? బాప్తిజం ఇచ్చి యోహాన్ చెరసాల గుండా వెళ్ళలేదా? నిరాశ గుండా వెళ్ళలేదా? నిస్పృహ గుండా వెళ్ళలేదా? In the world you will have tribulation. Do not lose heart. Do not be discouraged. I have overcome the world. If you believe in me, if you trust in me, if you receive me, if you allow my word to dwell in you, you will also overcome the world. The victory లోకమును జయించినటువంటి విజయము మన విశ్వాసమే. The victory that has overcome this world is our faith in Jesus Christ. Jesus Christ is the author and perfecter of our faith. When Eliza was in discouragement, when Eliza was in hopelessness, when Eliza was in fear, when he was all alone, Eliza started praying, Lord, this is enough, take me. Take my life. I don't want to live anymore. Eliza, the journey before you is much beyond your strength. I have plans for you, plans to prosper you, not to harm you. You have to anoint the king over Israel. You have to anoint the king over Syria. You have to anoint a prophet
to be in your place, to speak to my people. Once you fulfill the mission, I will take you. My chariots of fire will come from heaven and take you to heaven. If there is no heaven, why at all we see chariots of fire and Prophet Elijah being taken to heavens? Heaven and earth will pass away, but not my word. It is easy for heaven and earth to pass away, but not my word. భూమి ఆకాశములు గతించును గాని నా వాక్కు ఎనడను కూడా గతించదు. ప్రభువా నీ వాక్యసారము కేవలము సత్యము. లార్డ్, the sum and substance of your word is truth. The story of Elijah is not real. It is man-made. Heaven is not real. It is the dream of man. Professing that they are wise, they have become fools. Is the story of David unreal? Is the story of David created by man? Is your life unreal? Man is created for eternity. For to those that are perishing, the message of cross is foolishness. But to those that are being saved, the message of cross is the power of God. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నీ సిల్వన్గాకయో దేవా, దేనిన్ ప్రేమింపనీయకు. నన్నవరించు సర్వము నీ సిల్వకై త్యజింతును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నేటి ధ్యానాంశము నిరుత్సాహము, హోప్లెస్నెస్. నువ్వెంత నిరాశ గుండా అయినా వెళ్ళవచ్చు, ఎంత నిస్పృహ గుండా వెళ్ళవచ్చు, మరణమే ఎదురు కావచ్చు, మరణకరమైనటువంటి వ్యాధి రావచ్చు. మరణము నుంచి తప్పించుట యెహోవా వశము అన్నటువంటి సత్యాన్ని నీవు గ్రహించాలి. మరణాపేక్షతో ఉన్నావా, నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, పేదరికంలో ఉన్నావా, నిరుద్యోగంలో ఉన్నావా, మరణకరమైనటువంటి వ్యాధితో ఉన్నావా, రోగశయ మీద ఉన్నావా, అయితే నిశ్చయంగా యేసుక్రీస్తు ప్రభు నీకు కావాలి. హిజ్కియా మరణము కానై ఉన్నాడు. Prophet Isaiah has foretold Hizkiah, you are going to die. Your days and your journey on this earth is going to be completed. Prepare for your death. Set your accounts clear. You are going to die. As soon as Prophet Isaiah foretold the inevitable forthcoming death of King Hizkiah, Hizkiah did this one thing. Just Hizkiah turned to the wall and prayed, Lord, remember me the good that I did. Just a simple prayer. Lord, remember the good that I did in your sight. Isaiah, I have seen the tears of Hizkiah.
He that created eyes, will he not see? He that created ears, will he not hear? If we are able to see how much clearly the God that has created us vision, provided us vision, can see. Isaiah, I have seen my servant in tears. I have heard his petition. Go and tell my servant Hizkiah that I have granted him 15 years of new life. O Lord, my times are in your hands. King David says, you will guard my head in the time of battle. In all the battles David fought, his head was guarded. God guarded David as the apple of his eye, in whose hand is our life. Don't you know that even the very hairs of your head are numbered? 2 sparrows can be sold for a penny. Yet, without my will, none of these sparrows, none of these birds will fall to earth. 2 పిచ్చుకలు కాసునకు అమ్మివేయబడును కదా, అయినను నా సెలవు లేకుండా వీటిలో ఒక్కటి అయినను నేల రాలదు. Without my permission, even a single bird will not fall to earth. How much more you are precious to me. If it were to be true, if this promise were to be true, then why John the Baptist's head was cut off? These are all legitimate questions. John the Baptist fulfilled the mission of God. He has accomplished the will of God. Persecution of John the Baptist is in the will of God. Blessed are those that are persecuted for the sake of righteousness. Their reward in heaven will be great. If you lose anything for my sake in this world, you will receive 100-fold in this world and eternal life as well. John the Baptist. There is none that were begotten of women are as great as John the Baptist. If the greatest of men were to be persecuted, who are you, who am I? உலகத்தில் உங்களுக்கு உபத்திரவம் உண்டு, ஆனாலும் திடங்கொண்டுங்கள், நான் உலகத்தின் ஜெயித்தேன். In the world you will have tribulation, yet do not lose heart, do not be discouraged, do not be fearful. I have risen victorious from the dead, I have overcome the dead. John the Baptist was persecuted, but Christ has risen John the Baptist from the dead. If there is no devil who has prompted Herodias to ask the head of John the Baptist, Herodias is provoking her daughter. Ask the head of John the Baptist. If there is no devil, if there is no Satan, who has provoked Jezebel to run after the life of Prophet Elijah? Each one of us should have to examine our heart, whether our heart is the dwelling place of Holy Spirit, are we the temple of God, or are we the devil's den? Only 2 ways. If you do not allow the word of God to dwell in your heart, you will be the den of devil, and your destiny is hell. No other alternative, no other goal. I have come to this world to destroy the works of devil. Rebuke the Satan, it will flee away from you. If you yourself have become a dwelling place of devil, how can you rebuke the devil, the Satan? No, there is nothing like devil, there is nothing like evil spirit, there is nothing like Satan. No, there is nothing like death. I will not die. I will remain forever on the earth. Is this true?
నిరాశ, హోప్లెస్నెస్. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడెనావలలో నడిపించునానావా. In good olden days, in rural areas, in prayer meetings, in houses and other places, in rural places, when the electricity is gone, when there was power cut, the preacher used to sing this song. When there is no light, when there is no electricity, when there is no power, when there is all darkness around, the preacher used to sing this song with the church in remote places, in villages in India. నడిపించునానావా నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింపా. నా జీవిత తీరమున నాపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో రహదారులు వెదకిననో రాదాయను ప్రతిఫలమో. రక్షించుని సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లున పడవా నడిపించునానావా. ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభువాక్యము వదలితిని పరమార్థము మరచితిని. ప్రాపంచ నటనలలో ప్రావీణ్యతను పొంది ఫలహీనుడనైపుడు పాటింతుని మాట నడిపించునానావా. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటకు నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించునానావా. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథా. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించునానావా. From this world to the other world, Lord, lead my boat. Are we not in the ocean? Are we not on the sea? Are we not in the battlefield?
Are we not battling with the devil? Are we not going to face the death? Will you escape the death without the name of Jesus Christ? No. క్రీస్తు తప్ప ఎవరును లేరు, మరణము గెలచిన ధీరులు. క్రీస్తు తప్ప ఎవరును లేరు, మరణము గెలచిన ధీరులు. మన దైవమో ఘనదైవమో విజయశీలుడు యేసుక్రీస్తుడే, రక్షణ పొందగరారే. Jesus Christ has risen from the dead. Mary has become the first evangelist to preach the gospel of resurrection, to preach the gospel of hope. Even when you face death, do not fear, do not run towards suicide, do not lose heart. Even if you hear that you are affected with a dreadful disease, fear not. The one that has overcome death is with you. Christ has overcome death to deliver you from the fear of death. Nothing should make you fear, nothing should make you discouraged, nothing should make you hopeless. Because Christ loves you, because Christ died in your place, because Christ overcome death to give you new hope. Jesus has risen from the dead. Mary Magdalene has become the first missionary gospel preacher of resurrection. Mary was filled with demonic forces. Mary has become devil's den. Mary was in a state of hopelessness, left by everyone, no one to care for her. Literally, the evil spirits have taken hold of Mary Magdalene. In her hopelessness, in the state of possessed by demons, Christ, Emmanuel God, came to Mary. Because Christ loves you, He comes to you. Hagar was in utter hopelessness, left by her husband in the midst of forest with the child Ishmael. No water to drink. Ishmael was dying before her eyes. As a mother, she could not see her child dying. She left Ishmael far off, and in the wilderness, Hagar was weeping. Hagar, why did you leave the child alone? Take the child into your arms. I'll make this child as well a nation. Are you without father? Are you without mother? Are you left alone? Are you in the desert? Are you in the midst of wilderness? Hagar, take the child into your arms. I have seen your tears. Elroi, Elroi, ennai kandire nandri ayya. Aradhana, 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 Aradhana. Ebenezere, Ebenezere, iduvarayil udavinire, iduvarayil udavinire. Aradhana, Aradhana.